ఏపీలో ఎన్నికల హీట్ పీక్ స్థాయికి చేరుకోగా ఆ హీట్ ను మరింత పెంచేలా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ మౌనం దాల్చారు. గతంలో కొడుకు కోసం ఉమ్మడి ఏపీలో ఆపై విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేసిన విజయమ్మ తెలంగాణలో కూతురు వైఎస్ షర్మిల పెట్టిన పార్టీకి కూడా ఆమె అండగా నిలిచారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారడంతో పాటు సొంత కుటుంబంలో తన ఇద్దరు బిడ్డల మధ్య ఏర్పడ్డ విభేదాలతో ప్రస్తుత ఎన్నికల్లో ప్రచారానికి వైఎస్ విజయమ్మ దూరంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా ఏమీ చెప్పలేని పరిస్థితిలో వైఎస్ విజయమ్మ ఉండిపోయారు. దీంతో వైఎస్ విజయమ్మ తన ఇద్దరు బిడ్డలలో ఏ ఒక్కరిని దూరం చేసుకోకుండా మౌనమే ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గమన్నట్లుగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు వైఎస్ విజయమ్మ. ప్రస్తుతం రాజకీయ ప్రచారానికి వైఎస్ విజయమ్మ ఎందుకు దూరంగా ఉన్నారు అన్న దానికి పెద్ద కారణమే లేకపోలేదు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియో ఇతరులకు చేరేలా సహకరించండి. ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోని ఆసక్తికర పరిణామాలతో పాటు వ్యాపార, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో హోరాహోరీ పోరు సాగుతున్న వేళ వైఎస్ విజయమ్మ యుఎస్ వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న తన కొడుకు ఈసారి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న వేళ వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా దూరంగా వెళ్లిపోయడం ఇప్పుడు తీవ్ర చర్చాంశనీయంగా మారింది. తాజాగా యుఎస్ వెళ్లిన వైఎస్ విజయమ్మ ఎన్నికల తరువాతే తిరిగి ఇండియాకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. వైఎస్ విజయమ్మ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం వైఎస్ఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలేనని ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్ విజయమ్మ కుమారుడు వైఎస్ జగన్ వైసీపీ అధినేతగా, ఏపీ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికలను జగన్ ఎంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో గెలుపు జగన్ కి చాలా ముఖ్యమని అంతా అంటారు. ఈసారి ఆయన నెగ్గితే చాలు, ఇక తిరుగు ఉండదు, ఓడితే ఇబ్బందులు వస్తాయని కూడా అంటారు. అలా కుమారుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పీసీసీ చీఫ్ గా ఉంటూ ఏకంగా కడపగడ్డ మీదనే జగన్ ని సవాల్ చేస్తున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే పూర్తిగా సపోర్ట్ చేసిన విజయమ్మ ఆమె ఏపీ వైపు చూస్తే మాత్రం పక్కన లేరు. కుమారుడు మళ్లీ సీఎం కావాలని ఆమె మనసారా కోరుకుంటున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. అలా అని ఆమె తన కూతురు షర్మిలను విభేదిస్తున్నారు అని కూడా చెప్పలేని పరిస్థితి. అదే సందర్భంలో జగన్ కి ఎదురు నిలిచిన షర్మిలని కూడా విజయమ్మ ఓ తల్లిగా దీవిస్తున్నారు. ఆమె రాజకీయ ఆకాంక్షలను కాదనలేకపోతున్నారు. ఇలా ఆమె ఎటూ తేల్చుకోలేక ఇద్దరు బిడ్డల మధ్య చెలరేగిన రాజకీయ సమరాన్ని చూస్తూ ఉండలేక తల్లడిల్లుతున్నారు అని ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తన ఇద్దరు బిడ్డలలో ఏ ఒక్కరికి అనుకూలంగా వైఎస్ విజయమ్మ ప్రచారం చేయలేని పరిస్థితి. అలా ఆమె ఏదో ఒక పక్షం ఉండడం కూడా అసలు కుదిరేది కాదు. ఆమె చేయలేరు కూడా. అందుకే తాను ఎవరి పక్షం కాదని తాను తల్లిగా ఇద్దరి మేలు కోరుకుంటాను ఆమె చెబుతున్నారు. అదే సందర్భంలో వైఎస్ విజయమ్మ మద్దతు తమకంటే తమకుందని అన్నా చెల్లెలు ఇద్దరు పోటీపడి మరి జనాలకు చూపించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల విజయమ్మ పుట్టినరోజున తల్లిని ఉద్దేశించి వైఎస్ షర్మిల ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ రోజు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టిన వైఎస్ షర్మిల, నాకు జన్మనిచ్చి ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి అండగా ఉన్నావో అంటూ తల్లిని కొనియాడారు. విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపము నువ్వు, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపము నువ్వు అంటూ తల్లి విజయమ్మ తమకు అండగా ఉంటే కొండంత ధైర్యం అన్నారు. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే మా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. వైఎస్ షర్మిలకు విజయమ్మ అంటే ఎనలేని ప్రేమ. ఇదే సమయంలో విజయమ్మకు వైఎస్ షర్మిల అంటే ఎనలేని ప్రేమ అని ఈ పోస్టు ద్వారా కాంగ్రెస్ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మరోసారి సీఎం కావడమే వైఎస్ విజయమ్మ కోరిక అని వైసీపీ నేతలు కూడా ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక ఏపీలో ఉండడం కంటే ఈ కష్ట సమయమో విదేశాలకు వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉండి రావాలని ఆమె నిర్ణయించుకునే యుఎస్ పయనమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వస్తే అప్పటికి ఎవరేమిటి అన్నది తెలుస్తుంది, అంతా సర్దుకుంటుంది అన్న ఆలోచనతోనే ఆమె విదేశాలకు పయనమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి విజయమ్మ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయం వైఎస్ఆర్ ఫ్యామిలీతో పాటు రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని, బిడ్డలు తల్లి కళ్ల ఎదుటే సవాల్ చేసుకుంటే ఏ తల్లి అయినా ఏమి తీర్పు చెప్పగలదు అని అంటున్న వారు ఉన్నారు. గత ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్ని సీఎంగా చూడాలనుకున్న విజయమ్మ ఈసారి మాత్రం వైసీపీకి దూరం అయ్యారు. అలాగే కుమార్తె వైపు కూడా ఉండలేకపోతున్నారు.
అందుకే ఈ తటస్థ నిర్ణయం అని అంటున్నారు. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.